దేవునికి స్తోత్రములు. ప్రభునామమున మీకు నా వందనాలు. సమయంలో దేవుడు మనకిచ్చిన లేఖన భాగము 2వ వాక్యం 2వ వచనం. నా సహోదరులారా, యాకోబు పత్రిక 1:2 వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. మనకు కావలసినటువంటి ఆత్మీయ అభిలాష, మనకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి జీవితం, మనకు అవసరమైనటువంటి ఆత్మీయ ఆహారము శోధనలు కలిగినప్పుడు కృంగిపోతాం. మనుషులం, శరీరులం, బలహీనులం, రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాం. చెప్పేదానికిలే, మన ఆలోచనలకు అంత ఉండదు, హద్దు ఉండదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మీకు మీ విశ్వాస పరీక్షలో ఏం కావాలి? మనకు ఓర్పు కావాలి. ఓర్పు అది దేవుడు మన పట్ల చక్కగా రుజువుపరచడానికి ఆయన ఆ కల్వరి శిలువను మన ముందు ఉంచాడు. ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ కష్టములు, ఆ నష్టములు, ఆ ప్రాణ సంకటంలో పొందినటువంటి బాధలో ఉన్నటువంటి ఓర్పు ఎలా ఉంటుంది, సహనం ఎలా ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని చక్కగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు బయలుపరిచాడు. ఆయన చేయకుండా మనకు చేయమని చెప్పలే. చాలా వరకు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే, మేము చెప్పేది మీరు చేయండి, మేము చేస్తామో లేదో మీకు అనవసరం అది అంటారు. అందుకే వాక్యం ఏమంటుంది అంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం ఇది. మీరైతే బోధకులని పిలువబడకూడదు. ఈరోజు అది చెప్పుకోకుంటే మనం పనిచేయం. అసలు ఈరోజు నేను పాస్టర్ని చెప్పుకోకుంటే పని చేయడు. అసలు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది అంటే, ఈ 23వ అధ్యాయంలో మనం గమనిస్తే చాలా అద్భుతమైనటువంటి వేషధారణ పరిస్థితులన్నీ మన ముందు ఉన్నాయి. ఎలా దైవజనులు ఉన్నారు అన్న సత్యం చాలా చక్కగా బయలుపరిచాడు. ఎలా విశ్వాస జీవితం ఉంది ఇక్కడ, నిజమైన విశ్వాసమా లేక లోకం చూసేదాని కొరక అన్నటువంటి సత్యాన్ని చక్కగా బయలుపరిచాడు. కాబట్టి మీరు నేను 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 అనే స్వభావానికి బానిసలు కాకుండుడి అంటున్నాడు దేవుడు. ఈ రోజుల్లో మ్యాక్సిమం అదే కావాలని కోరుకుంటున్నారు. గనుక దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, చాలా చక్కగా మనతో మాట్లాడతాడు. ఎందుకంటే చూడండి దయచేసి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి. ఎవరికి? మిక్కిలి అల్పులైనటువంటి ఈ బిడలకు మీరు సహాయం చేశారు గనుక నాకు సహాయం చేశావు నువ్వు అంటున్నాడు దేవుడు. మనం అది నేర్చుకోవాలి. ఎంతసేపునే ఎప్పుడు మన బ్రతుకంతా కూడా ఏమిస్తాడు ఇదే ఉంటుంది మన బ్రతుకులో. ఈ రీతిగానే ఈ రోజుల్లో సేవకులు, పాస్టర్లు, రకరకాల బోధకులు ఇదే పని అయిపోయింది. దీంట్లోనే అవగాహన, మేము దీంతోనే బ్రతుకుతున్నాము అంటారు. ప్రభువుని బట్టి బ్రతకటంలే. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, చాలా స్పష్టంగా అంటున్నాడు, ఈ అల్పులైనటువంటి ఈ నా బిడ్డలకు లేక ఈ నా సహోదరులకు
మీరు ఏం చేశారు? మీరు సహాయము చేసితిరి గనుక మీరు ఏం చేస్తున్నారు? నాకు సహాయము చేసిన వారు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఎవరితో? కుడివైపున ఉన్నటువంటి వారితో. కుడివైపు మనము కనీసం కుడివైపుకి వచ్చేదానికి ప్రయత్నించాలి. ఎందుకంటే కుడివైపులో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. పరలోక రాజ్యం ఉంది. దేవుని యొక్క ధనఘనతలు అక్కడ ఉన్నాయి. దేవుని యొక్క ఐశ్వర్యాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి మన జీవిత విధానాన్ని మనము గ్రహించి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత మేరకు మనము నేను అని పిలువబడటం ఎంతైనా సరే అది మంచిది కాదు అని చెప్తున్నాడు దేవుడు. అలాంటి స్థితిని మనము అనుభవించినప్పుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఏమంటాడు? ఏమి ఆశీర్వాదాలు వస్తాయి అక్కడ? చాలా స్పష్టంగా అంటాడు. చూడండి ఎలాంటి ఆశీర్వాదం ఉందో 14వ వచనం చదువుకుందాం. అప్పుడు రాజు నీవు కుడివైపున ఉన్న వారిని చూచి, తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. ఎవరితో ఆశీర్వదింపబడ్డారు? తండ్రి ద్వారా తండ్రి చేత ఆశీర్వదింపబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి మనుషులు. ఏమంటున్నాడు? ఆశీర్వదింపబడిన వారులారా రండి. ఏం చేయాలి మరి? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎంత స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. మనం ఈ లోకానుసారమైనటువంటి స్వాతంత్రాల కొరకు, దేశ స్వాతంత్రం కొరకు ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమంది ప్రాణాలు ఒడ్డింటారు. కానీ మన దేవుడు మన కొరకు తన ప్రాణం ఇచ్చి మనకు స్వాతంత్రం ఇవ్వాలని ఇష్టపడ్డాడు. ఆయన ఒక్కని ప్రాణము ద్వారానే మనందరికీ స్వాతంత్రం. మనం గ్రహించాల్సినటువంటి విషయం, ఆ ఒక్కని యొక్క ప్రాణం యొక్క విలువ ఎంత గొప్పది. మన జీవితంలో ఇది నేర్చుకోవాలా. ఆ విలువను మనం గ్రహించాలా. ఆ ప్రాణ విలువ ఎలాంటిది, ఆ విలువ చాలా గొప్పది. గనుక ఆయన మాట వినటం నేర్చుకోవాలి. ఆయన మాట మనం వింటే ఆ విలువను మనం గ్రహిస్తాం. ఆయన మాట వినకుండా మాకన్నీ తెలుసు అన్నాము అంటే ఎడం వైపు ఉన్న వారమే, ఇందులో సందేహం అయితే లేదు. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. ఎలయనగా 21వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు మీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. దేవుని వాక్యాన్ని వినాలి, ఆ విధంగా నడుచుకోవాలి. దేవుని వాక్యాన్ని వినాలి, గ్రహించాలి, నడుచుకోవాలి. విని తెలుసులే అనేవాడు పోలేడు అక్కడికి. విని తెలుసుకున్నానులే అనేవాడు పోలేడు. నడుచుకోవాలి, ఆ రీతిగా నడుచుకోవాలి. విని నేర్చుకొని అవతలని చెప్తే పోలేడు, నడుచుకోవాలి. కాబట్టి మన బ్రతుకును మార్చుకోవాలి. మనం ప్రతి మాటను వక్రీకరించటం, ప్రతి మాటకు పర్యాయ పదాన్ని వాడటం ఏం ప్రయోజనంలే. ఉన్నది ఉన్నట్లుగా దేవుని వాక్యము మారదు, మార్పు చెందదు. దేవుడు మారేవాడు కాడు. దేవుడు దేవుడే, వాక్యం వాక్యమే. వాక్యాన్ని మార్చే యోగ్యత మనకెక్కడిది? దాన్ని మనం ఎలా చేయగలము? మనకు సాధ్యమాది? గనుక దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మనం ఎల్లప్పుడూ కూడా నిజంగా ప్రభువులో కొనసాగు నిమిత్తమై మనము జాగ్రత్త పడాలి. కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఓర్పు లేదు, మనకు సహనం లేదు, మనం ఏం చేస్తాం? చాలా వరకు అసహించుకుంటాం.
ఆశ్రయించుకుంటాం. మన చేత కాదు ఓర్చుకోవడానికి. అసహనం మనకు ప్రతి చిన్న విషయంలో సహనం కోల్పోతూ ఉంటాం. దానివల్ల ఆత్మీయ జీవితము ఎత్తిపోతుంది అన్నమాట. అందుకే ఆయన వాక్యం వింటే ఆయన మనకు సహోదరుడై ఉంటాడు. ఆయన వాక్యం వింటే ఆయనకు మనం బిడలమై ఉంటాం. ఆయన వాక్యం విని ఆ రీతిగా మనం నడుచుకున్నట్లయితే ఆయన రాజ్యానికి వారసులమవుతాం. అలా మనం చేయలేకపోతే మనం దౌర్భాగ్యులమే. అయినా మన దేవుడు మన పట్ల ఏం చేశాడు? అద్భుతమైనటువంటి క్రియ చేశాడు. ఏం చేశాడు? దేవాది దేవుడుగా ఉండి కూడా వాక్యమై ఉన్న దేవుడు క్రియానుసారముగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? మరి మనకు తండ్రిని కనుపరిచాడు. మనకు తండ్రి ఉన్నాడు అని బయలుపరిచాడు. ఇదిగో నేను కుమారుడును అని బయలుపరిచారు. నా రీతిగా మీరు నడిచినట్లయితే మీరును కుమారులై ఉంటారు అన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. కాబట్టి అధికారం ఇచ్చాడు. ఆయన మాట విని అంగీకరించి ఆ రీతిగా మనం నడుచుకున్నట్లయితే మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. కానీ ఈ రోజుల్లో అధికారం ఎట్లా కావాలని కోరుకుంటున్నారంటే అవతలోని ఏం చేస్తే బాగుంటుంది అది కావాల్సిందే అధికారం. ఇప్పుడు ఇది కాదు అధికారం. దేవుని వాక్యానుసారంగా నడుచుకొని రాజ్యంలో ప్రవేశించే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ అధికారం పొందాలి. ఆ అధికారం పొందకుండా నేను బైబిల్ మాటలు చెప్తున్నాను కదా, వాడు నా మాట వినాలా, నాకు లోబడాలా అనుకుంటాడు. నీకు కాదు లోబడాల్సింది, వాక్యానికి లోబడాలా. ముందు నువ్వు లోబడాలా, తర్వాత వాక్యం చెప్పాలా. ఈ రోజుల్లో అది లేదు. లోబడి స్వభావం లేదు, విధేయత లేదు. వాక్యం చెప్తారు అంతే, లెక్చర్ కొట్టాలా. కానీ దేవుడు ఎంత మాత్రం కూడా దాన్ని ఇష్టపడేవాడుగా కాడు. గనుక మనము ఆయన వాక్యపు వెలుగులో నడిచిన వారమైతే, ఆయన వాక్యపు వెలుగులో మనం నడిచిన వారమైతే ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రాణ సంకటాలు వచ్చినా ఏమైపోతాం తెలుసా? షైన్ అవుతాం. షైన్, దిగజారిపోము. దినానికి ఏమైపోతామో మెరుగుపరచబడుతూ ఉంటాం. మెరుగుపరచబడడం అంటే, షైన్ అయిపోవడం అంటే పేరు ప్రఖ్యాతులు కావటమా? కాదు. ప్రభు పనిలో దినదినము ఎదుగుతూ ఉంటావు. దినదినము ఎదుగుతూ ఉంటావు. ప్రజలకు కనపడాలని కాదు, దేవునిలో ఎదుగుతావు, దేవునికి కనపడతావు. కాబట్టి దేవుని కార్యాలు చేస్తావు, దేవుని పని చేస్తావు. ఈ రోజుల్లో మనుషులకు కనబడాలి, మనుషులతో గొప్ప పేరు మనం సంపాదించుకోవాలి, మనుషులు మనల్ని మంచివాడు అనాలి. ఇది చాలా గొప్ప కథ అయిపోయింది ఇప్పుడు. అందరూ నన్ను మంచివాడు అంటారు. అబ్బా అంటే అప్పటికి నువ్వు దేవునికి ప్రతిగా ఉన్నావు, చెడ్డగా ఉన్నావు, మనుషుల మెప్పు కోరుతున్నావు. నువ్వు మనుషుల మెప్పు కోరేవాడు దేవునికి ఇష్టడు కాడు. నాకంటే నీ తల్లిని కానీ, నీ తండ్రిని కానీ, అన్నని కానీ, అక్కని కానీ, చెల్లిని కానీ ఎవరిని ప్రేమించినా సరే నీవు నా వాడవి కావు అంటాడు దేవుడు. ఇది గ్రహించాలి మనం. గనుక దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మనం ముందుకు సాగాలి. అందుకే ఎంత భయంకరమైనటువంటి కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బాధ వచ్చింది, ప్రాణ సంకటం వచ్చింది, అయినా యోబు తన జీవితంలో దేవుని మర్చిపోలే, దేవుని దూషించలే, దేవుని ఎంత మాత్రము కూడా తీసివేయలే. మనమైతే క్షణంలో తీసి పారేస్తాం. ఎందుకు దేవుడు ఇటు చేసినాడే అనేస్తాం. అంతే, ఒక్క మాట చాలు. అదే మామూలు మాటనా? అది చాలా సింపుల్గా అనేస్తారు, కానీ అది మామూలు మాట కాదు. అంతకు మించిన చెడ్డ మాట ఇంకోటి లేదు. ఎందుకు దేవుడు ఇటు చేసినాడు నాకు? ఏం తీర్మానం ఇది? నువ్వు పెద్ద జడ్జి అయిపోయినావు. కాబట్టి దేవుడు మనకు
చేసే ప్రతి మేలును బట్టి దాని వెనక ఉన్నటువంటి పరిస్థితి ఏంటో మనము గ్రహించటానికి మనకేం కావాలి? ఓర్పు కావాలి, సహనం కావాలి. అందుకే వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు ఆనందాన్ని అనుభవించండి. శోధన పారిపోతుంది. నా జీవితంలో అది నేను అనుభవించి చెప్తున్నా. ఎన్ని శోధనలకు గురైపోయాను, కానీ నా దేవుడు నన్ను కాపాడాడు, ఆనందిస్తూ ఉన్నాను. ఎన్నో శోధనలు, సైతాను ఎంతగానో ప్రయాసపడింది, దేవుడు నన్ను కాపాడాడు. సైతాను పారిపోతూ ఉంది, ఇందులో సందేహం లేదు. గనుక మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటాము అంటే, ఎన్ని శోధనలు వచ్చినా వాటిలో మనము కృంగిపోకూడదు, వాటి నుంచి మనము పారిపోకూడదు. వాటిని మనము అధిగమించడానికి కావలసినటువంటి ఆశ్రయాన్ని వెదకాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుడు తప్పకుండా మనల్ని ఆశ్రయం ఇస్తాడు. దేవుడు తప్పకుండా మనల్ని విజయాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. కారణం, యోబు గ్రంథాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే, యోబు 23:10 వచనాన్ని మనం ఒక్కసారి గమనిస్తే చాలా స్పష్టంగా ఉంది అక్కడ. యోబు 23:10. యోబు 23:10 వచనం ఏముంటుందంటే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. బాగా తెలుసు, నువ్వు చక్కగా నడుస్తున్నావో, సొట్టగా నడుస్తున్నావో, లేకపోతే డ్యాన్స్ వేస్తా నడుస్తున్నావో, ఎగురుతా నడుస్తున్నావో, పరిగెత్తున్నావో, నీ ప్రతి అనువనువు ఆయనకు తెలుసు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడదును. ఆయన నిజంగా నన్ను శోధిస్తే, ఆయన ద్వారా నేను శోధన పడినట్లయితే దేవుడు నన్ను ఏం చేస్తాడు? బంగారులాగా, మేలిమి బంగారులా నన్ను తయారు చేస్తాడు. బంగారుకి ఎంత విలువ ఉంటుంది? ఈరోజు బంగారు కొనాలి అంటే ఎంతో కష్టం, కానీ సువర్ణం వల్లే నన్ను తయారు చేస్తాడు. అప్పుడు నేను బంగారులా కనిపిస్తాను. అంటే ఏమని అర్థం? సాక్షివై జీవిస్తావు అని అర్థం, సాక్ష్యము కలిగి జీవిస్తావు అని అర్థం, క్రియ కలిగిన వాడవు అని అర్థం, పని కలిగినటువంటి వాడవు అని అర్థం, దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని నీ క్రియల ద్వారా రుజువుపరిచినటువంటి సాక్షివి అని అర్థం. అలా ఉన్నప్పుడే మనము దేవునికి ఇష్టలమవుతాం. అబ్రహాం ఎంతో కష్టపడ్డాడు, శోధించబడ్డాడు, సువర్ణం వలె వెలిగించబడ్డాడు. గనుక అలాంటి పరిస్థితిని మనము గ్రహించినప్పుడే, అలాంటి పరిస్థితిలో మనము దేవుని అనుభవించినప్పుడు సువర్ణం వలె, అంటే నిన్ను నన్ను ఏం చేయాలని ఇష్టపడుతున్నాడు మన దేవుడు? బంగారు, మేలిమి బంగారులా మన జీవితాలను మలచాలి అని ఇష్టపడుతున్నాడు. దీన్ని ఇడిచిపెడతాం మనం, డబ్బు ఏడ దొరుకుతుంది అని ప్రయాసపడతాం. ఈరోజు బైబిల్ పట్టుకొని విస్తృతంగా వాక్యాలు చెప్తున్నారు, రకరకాల సేవలు చేస్తున్నారు, కానీ దేనికోసం చేస్తున్నారు? డబ్బు కోసమే. ఒక పక్క వ్యాపారము, ఒక పక్క దేవుని సేవ అంటారు. చూడు ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఇది. దానివల్ల ఏం లాభం నీకు? వ్యాపారం చేసి, మోసం చేసి, అబద్ధం ఆడి, అవతలని మోసం చేసి 30 రూపాయలు సంపాదించుకొని దేవుని సేవ నేను చేస్తున్నాను అంటే ఏం ప్రయోజనం? దానివల్ల నీకు వచ్చిన లాభం ఏంటి? మోసము. కానీ మన దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. గనుక మన జీవిత విధానాన్ని మనము గ్రహించాలి, శ్రమకు ఓర్చుకోవాలి, శ్రమకు ఓర్చుకునేదానికి ప్రయత్నించాలి. అలా మనం ఓర్చుకోలేకపోతే దేవుని బిడలమే కాము, అసలు మోసమే, సైతాను బిడలమే. కానీ మన దేవుడు సాత్వికుడు, మన దేవుడు నిమ్మలమైనటువంటి వాడు, నిర్మలమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు. మన దేవుడు దీన మనసు కలిగినటువంటి వాడు. అట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం అనుభవించాలి. నీళ్ళకు కూడా ఉండదు, అందులో గర్వించటం ఉండదు, నేను అనే స్వభావం ఉండదు.
ఆత్మీయ ఆనందం ఉంటుంది. ఆత్మీయ ఆనందం వేరు, లోకానుసారమైన ఆనందాలు వేరు. ఆత్మీయ ఆనందం కావాలి మనకు. ఆత్మీయ ఆనందం చెరిగిపోదు, కానీ లోకానుసారమైన ఆనందం అప్పుడే అంతలోనే అని నవ్వుతారు, అంతలోనే అని ఏడుస్తారు. ఇది తేడా ఆ లోకానికి ఆత్మీయతకు. ఆత్మీయత ఏం చేస్తుంది? ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. అందుకే అంటాడు, ప్రేమ అనేది మనం కలిగి ఉంటే, ప్రేమ ఈజ్ ఈక్వల్ టు దేవుడు. ప్రేమామయుడు ఆయన. గాడ్ ఈజ్ లవ్ అని పెడతారు కదా, పెడితే చాలా అది మన హృదయంలో చిగురించాలి, ఫలించాలి, అనుభవించాలి, ఆనందించాలి. అప్పుడే దేవునికి మనం ఇష్టలం. ఈ కార్యం చేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క నిత్యత్వాన్ని మనకి ఇవ్వటానికి ఏం చేశాడు? మన మధ్యకు వచ్చాడు. వచ్చి ఆ నిత్యత్వం కోసం, ఆ సమాధానం కోసం, ఆ పరలోక రాజ్యం కోసం ఇక్కడ ఆయన బలి అయ్యాడు. ఈ బలియాగ జీవితమే, ఈ బలియాగం యొక్క ఉన్నతమైనటువంటి ఆశయమే ఆ పరలోక రాజ్యం. ఈ బలియాగాన్ని నువ్వు స్వీకరించావా? ఈ బలియాగానికి నువ్వు లోబడ్డావా? ఈ బలియాగం యొక్క ఔన్నత్యాన్ని నువ్వు ఆస్వాదిస్తున్నావా? నీవు పరలోక రాజ్యంలో ఉంటావు. చెప్పడంలోనే ఉండిపోతే నరకంలోకి వెళ్తావు. చాలామంది ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 90% పైనే చెప్పడంలోనే ఉండిపోతున్నారు. ఎంతసేపునే చెప్పేది నేర్చుకోవాలా. చెప్తే పోతావు పైకి, పోలేవు. చెప్పితే దాని ప్రకారం నడక కావాలి మనకు. ఆ నడకను మనం అనుభవించినప్పుడే ఆ నిత్యమైనటువంటి మహిమకు అర్హులమవుతాం. గనుక క్షణమాత్రపు చిన్న పరిస్థితులలో మన మాటలు మారిపోతుంటాయి, మన ఆలోచనలు మారిపోతుంటాయి. ఎలా వెళ్తావు? ఎట్లా పోతావు పైకి? నువ్వు హక్కు ఉందా? లేదు. ఓర్పు కావాలి, సహనం కావాలి, ఓర్చుకోవాలి. ఓర్పే లేదు నీకు, సహనమే లేదు నీకు. డబ్బు సంపాదనలోనే నీ జీవితాన్ని వేపర్చుకుంటున్నావు. నాకు డబ్బు వస్తే చాలు, వాక్యం చెప్తా, అందుకే దేవుడు నాకు ఇస్తున్నాడు కదా. ఎంత మోసం ఇది! దాని నుండి దూరం కావాలి నువ్వు. దురాశ నుంచి దూరం కావాలి. దురాశ ఫలితమే మరణం, దురాశ యొక్క ఫలితమే నరకం. కాబట్టి దేవుడు అట్టి దురాశ నుంచి మనల్ని విడిపించి మనల్ని ఏం చేస్తున్నాడు? తన ఔన్నత్యము, తన యొక్క నిత్యత్వము, తన యొక్క పరలోక రాజ్యాన్ని మనము అనుభవించాలన్న తన ఉద్దేశాన్ని మనకు బయలుపరిచి మనకు మాదిరిగా జీవించడానికి ఇష్టపడ్డాడు. ఎక్కడ ఆయన యేసు కోరాడు? ఎక్కడ ఆయన ఏమంటారు ఐశ్వర్యాన్ని కోరాడు? ఎక్కడ ఆయన గొప్పతనాన్ని కోరాడు? ఏమంటున్నాడు? నేను దీనుడను, దరిద్రుడను, దీన మనసు కలిగిన వాడను, సాత్వికుడను. కాబట్టి నా దగ్గర నేర్చుకో, చెయ్యి ఈ విధంగా నడుచుకో, అప్పుడు నీ జీవితము ధన్యం. మనకు మార్గం ఇచ్చాడు, మనకొక ట్రైనింగ్ ఇవ్వాలని ఇష్టపడ్డాడు. మనం ట్రైనింగ్ చేయకుండానే ఈరోజు వాళ్ళందరూ పాస్టర్లే. ట్రైనింగ్ ఎవడు చేయడు చాలా వరకు. ఇప్పట్లో వాళ్ళు ఎవరు ట్రైనింగ్ చేయరు. నేర్చుకుంటారు, 2 రెఫరెన్స్లు తీసుకుంటారు, ఇంకొకటి రెఫరెన్స్లో బుక్ కొనేస్తారు, ఇబ్బంది లేకుండా జోడిస్తూ ఉంటారు, అంతే. ట్రైనింగ్ అవసరం లే. తగ్గింపు లేదు, సాత్వికం లేదు, దీనత్వం లేదు. గర్వమే గర్వం, గర్వమే గర్వం. ఎలా పైకి పోతావా?
పలేవు, జాగ్రత్త. కాబట్టి నీ యొక్క స్థితిని ఒకసారి నువ్వు గ్రహించాలని ప్రభునందు మనం గుర్తించాలి. కనుక ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ ఆయన పవిత్రమైనటువంటి రక్తంలో మనం కడుగబడిన వారంగా ఉండాలి. అది దేవునికి మహిమ. ఎవరు? మన వస్త్రాలను మనం ఒదుక్కున్న వారమై ఉండాలి. ఏమాత్రమే కానీ ఇహలోకానుసారమైనటువంటి దురాశకు కానీ, కోపతాపాలకు కానీ, భయంకరమైనటువంటి ఇష్టాయిష్టాలకు కానీ బానిసలం కాకూడదు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14లో ఏమంటాడు? అందుకు నేను అయ్యా నీకే తెలియను. చూసారా ఏమంటాడు అక్కడ? అయ్యా వీరెవరయ్యా, వీళ్ళెవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీరెవరు అని అడిగినప్పుడు అయ్యా నీకే తెలియను అంటాడు. వీరెవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యా నీకే తెలియను. ఎవరు వీళ్ళు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళని గుర్తించాలి. చూద్దాం 7వ అధ్యాయం 14వ వచనం. వీరెవరు? వీరు మహాశ్రమలు. యేసు ప్రభు నిజంగా మన కొరకు లగ్జరీ అనుభవించాడా, శ్రమను అనుభవించాడా? మనం ఎందుకు కోరుకుంటున్నాం లగ్జరీ? ఎంత నీచమైన పద్ధతి మనది. కాబట్టి శ్రమించటం మన అవసరం. ఈరోజు లగ్జరీ కావాలనుకుంటున్నాం. ఎటు తిరిగి నేను అది చేయాలా, అది కావాలా, ఈ వెహికల్ కావాలా, అది కావాలా, ఏసీ పెట్టాలా, అది బా 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 బా. ఎంత దౌర్భాగ్య పరిస్థితికి మనం లోనైపోతున్నాము అంటే, అందుకు నేను నీకే తెలియను అనగా ఎవరు వీరు? మహాశ్రమలను అనుభవించినటువంటి వారు. ఏం చేశారు? ఎల్లప్పుడు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? వారి యొక్క హృదయాన్ని ఎప్పుడు కడుక్కుంటూనే ఉన్నారట. ఏమిట్లో? యేసుక్రీస్తు ప్రభు కార్చినటువంటి ఆ పవిత్రమైనటువంటి రక్తంలో. అది లేదు మనకు. లెక్చర్ కొట్టడం వచ్చు మనకు, అది లేదు మనకు. వైట్ అండ్ వైట్ ఏమే కానీ మరక అట్లా తగలకూడదు అంటాం మనం. మన చేయి కానీ కాలు కానీ ఆడేయకూడదు అంటాం. ఎంత నాజుకైపోయినాం ఈ రోజుల్లో మనం. కాబట్టి దేవుడు యేసు ప్రభు మన కొరకు ఏం చేశాడు? ఆ కలువరి సిలువలో తన్ను తాను అర్పించుకున్నాడు, బలియాగమయ్యాడు. ఆయన చేసిన మేలు నిజంగా ఎలా ఉంది? మన హృదయాన్ని కడుగుతూ ఉంది. ఆయన కార్చిన రక్తం ఏం చేస్తూ ఉంది? మన హృదయాన్ని కడుగుతూ ఉంది. కాబట్టి ఆయన్ని మనం స్తుతించాలి, ఆయన్ని మనం ఆరాధించాలి, ఆయన్ని మనం ఘనపరచాలి. ఎల్లప్పుడూ కూడా, ఇప్పుడు అప్పుడు కాదు, ఎల్లప్పుడూ, నిత్యము నిత్యము. ఒకరోజు ఇట్లా ఒకరోజు అట్లా కాదు, మార్పులో రావాలి. కాబట్టి ప్రభునందు జీవించే మన జీవితాలు క్రీస్తుని వలె. ఇక మరీ సైతాన్ ఎక్కువ నేను ఇబ్బంది పెట్టిందే, గద్దించడంలో తప్పు ఉండదు. సైతానా పారిపో అంటాడు, నన్ను విడిచి పారిపో. సైతాను వెనక్కిపో. వాస్తవం, గద్దింపు అవసరం. ఎప్పుడు? నీవు శోధనలో మరీ కూరుకుపోతున్నావు అంటే అప్పుడు సైతాన్ను ఎదిరించాలి. అదిలే ఇప్పుడు అసలు కేక్ అంటారు, మాట మాటకు ముందే కేక్. ఏమి పాస్టర్ అయినా సేవకుడు, పెద్ద సేవకుడు, విధేయత లేదు, తగ్గింపు లేదు, ఎప్పుడు కోపం, ఎప్పుడు ఏం సేవకుడు, సేవకుడు, పాస్టర్, పెద్ద పాస్టర్. అదే ప్రేమ, అనురాగం, ఆనందం, సంతోషం, సహవాసం ప్రభువులో మనం కొనసాగాలి. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధాలను మనము జ్ఞాపం చేసుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.